కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారా? ఏం సార్ అది మీరు చెప్పేది? దేశభక్తులని మాట్లాడుతామంటే దేశభక్తులమే మేము దేశభక్తులమే, నిజంగా దేశభక్తులమే. నువ్వు కిండలు పడతావా మాతో? కమిషనర్ గా ఉండే మాట మాట్లాడొచ్చా నువ్వు? మా మంత్రి ఉన్నాడు, అవసరమైతే మాతో మాట్లాడతాడు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా దమ్ముంటారా? చెప్పండి. ఈరోజు బీజేపీ కార్యకర్తలను అవమానం చేస్తావు నువ్వు. ఏమనుకుంటున్నావు? సార్ మీ చిన్నతనం నుంచి తెలుసు సార్, నెల్లూరు జిల్లాలో మేము ఎప్పుడు కూడా వెనక్కి రాం, మేము న్యాయబద్ధంగా ఉంటాం. మేము 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటే నిన్న కాక మొన్న వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్టు తట్టు మీరు వ్యవహరిస్తారా? మీకు తెలియకుండా మీకు నష్టం చేస్తున్నారు మీ అనుకున్న వాళ్ళు. ఈ పద్ధతి మంచిది కాదు. ఎన్డీఏలో ఉన్నప్పుడు అవసరమైతే కూర్చోబెట్టి మాట్లాడండి. ఇది దుర్మార్గం సార్ కమిషనర్ చేసింది. సార్ కుప్పతోట్ల బారేస్తాడా మా ఆఫీస్ నుంచిపోయి? ఎవడిచ్చారు సార్ అధికారం? చాలా దుర్మార్గంగా చేశారు సార్ అది. సార్ ఈ విషయంలో మాత్రం మీరు మాత్రం ఆ కమిషనర్ చేసిన తప్పని అతన్ని మందలించండి సార్ ముందు. సార్ ఇది మాత్రం ఒప్పుకోం సార్, దయచేసి ఇది అందరం కలిసి నిర్ణయించుకున్నాం. ఇది పార్టీ యావత్తు ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి నిర్ణయించుకున్న నిర్ణయం ఇది. మేము ఎన్డీఏలో ఉన్నామా లేదా? మా పైన దౌర్జన్యాలు ఈ రకంగా చేయడం ఏంది? మా ఆఫీసులు తీసుకుపోయి కుప్పతోట్ల పర్యడం ఏం సార్? అదే ఏం సార్ ఇంత అన్యాయం? మీరు మంత్రిగా ఉండి ఇటువంటి ఎట్లా ఒప్పుకుంటున్నారు అసలు? సార్ నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ అనేది ఒక శక్తివంతమైన పార్టీ, మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. మరి